నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను. నీ దీవెన తరతరములకుండును. Today's the day the Lord has made. We lift our hearts. గల దేవుని వాక్యం చదవగా విందము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము
4 నుంచి 9 వరకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయమందు మరొకసారి నా తండ్రి మీ ప్రియదాసులు యవన కుమారులు నా తండ్రి, ఇదిగో ప్రణీత్, ఇదిగో నా తండ్రి శరణ్ రాజును, మహిమరాజును మీరు ఎంతగానో ప్రేమించినారు, దీవించినారు. ఇదిగో నా తండ్రి చక్కటి కుమారుని ప్రైజ్వల్ నా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రొకోరస్ రాజును మా తండ్రి మీరు ప్రేమించి జన్మదిన వేడుకను జరిపించడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దేవా, మీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మా అందరి హృదయ నేత్రములు తెరువమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వరకు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాష్యకముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చదవబడిన వాక్యము దేవుడు మన జీవితాల మేలు నిమిత్తమై దీవించునుగాక, ఆమెన్. అమ్మా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, మౌనంగా ఉందాం, తలలు వంచుదాం. ప్రార్థన. కృపగల దేవా, కరుణామయుడా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆత్మరూపుడా, మీ పవిత్రమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న కుమారుడు నా తండ్రి ప్రైజ్వెల్, ఇదిగో నా తండ్రి ప్రొకోరస్ రాజు కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. కుమారుని జీవితాన్ని ఉద్దేశించి మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చాలామంది బిడ్డలు కూడా వారు ఏమైపోతున్నారంటే చదువుతున్నారో, సంస్కారం ఉన్నదో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పెంచే విధానం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు శిక్షలో బోధలో బిడ్డలు పెంచబడతారో ఆ బిడ్డలు కుటుంబానికి, సంఘానికి దీవెనకరంగా నిలుస్తారనే సత్యాన్ని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, యోసేపు యాకోబుతో ఉన్నంత కాలం కూడా శిక్షలో పెంచబడ్డాడు, బోధలో పెంచబడ్డాడు. ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, ఆయన ఒంటరి వాడైనా కూడా శిక్షలో పెంచబడ్డ ఒక కుమారుడు కాబట్టి దేవుని మీద ఆధారపడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఐగుప్తు దేశంలో కలిగి ఉన్నట్టుగా మనం ప్రియులారా, అది శిక్షలో బోధలో పెంచబడ్డ కుమారులకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. రెండవది ఏంటంటే పెంచడం ఒక భాగం అయితే, రెండవదిగా బోధించడం. వారికి బోధించడం అని చాలా ప్రాముఖ్యమైనటువంటి, పిల్లలకు పెంచడము, నేర్పించడం అని మరొక భాగం. అంటే పెంచడం అనేది భౌతికంగా వారికి ఆహారం పెట్టి, చక్కటి వస్త్రాలనిచ్చి, చక్కటి వాతావరణంలో పెంచుతున్నాం, చక్కటి క్రమశిక్షణలో పెంచుతున్నాం. కానీ నేర్పించడం అనేది చాలా ప్రాముఖ్యం. మనం నడుస్తూ ఉంటే మన పిల్లలు మన అడుగులను చూస్తూ ఉంటారు. మనం నడుస్తూ ఉంటే మన పిల్లలు మన అడుగుల వెనుక అడుగులు వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు చిన్న కుమారుడు 1 year మరి ఈ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో కొంచెం టప్పటి అడుగులు వేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు కదా, నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలోనే ఆ పిల్లలను పెంచే విధానంలో వారికి నడకను నేర్పించే విధానం చాలా ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏంటంటే సొలొమోను భక్తుడు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పే విధానం చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రియ దేవుని బిడ్డారా, మనం ఏదైతే బోధిస్తామో, మనం ఏదైతే నేర్పిస్తామో అది మన పిల్లలు నేర్చుకోగలుగుతారు. దేన్నైతే బోధిస్తామో అది మన పిల్లలు దాన్ని అనుకరిస్తారని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు 10 ఆజ్ఞలు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించాలి. అది నీ పిల్లలకు నీవు అభ్యసింపజేయాలి, నీ పిల్లలకు నీవు బోధించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో,
నీ పిల్లలకు దాన్ని అభ్యసింపజేయమని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, ఏదైతే మన పిల్లలకు బోధిస్తామో అదే వారికి జ్ఞానాన్ని అందిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చిన్న వయసులో ఉన్నప్పుడే సండే స్కూల్కు నడిపించడం, దేవుని వాక్యాలు బిడ్డలకు నేర్పించడం, బోధించడం అనేది అది ఎంతో శ్రేష్టమైనది. ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి ఉన్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే శమ అనే పదం ఉంది బైబిల్ గ్రంథంలో. అదేంటంటే శమ అంటే వినుము అని అర్థం. వినడం అంటే ఈ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడము, పిల్లలకు అభ్యసించజేయడం అనే వాక్యాన్ని ఏం చేసేవారంటే దాని చేతికి కంకణంగా కట్టుకొని ఏమనుకునేవారంటే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మా జీవితం అంతట్లో ఉంటాడు, ఇక మీదట మాకే భయము లేదు అన్నటువంటి తలంపుతో ఉండేవారు. అందుకంటాడు, నీ ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను, నీ చేతికి దాని కంకణముగా కట్టుకొనవలెనని మరి ఇశ్రాయేలు ప్రజలతో సెలవిచ్చిన మాట మనం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పిల్లలకు మంచిని బోధించే వారంగా ఉండాలి. మంచి మాటలు, స్వచ్ఛమైన మాటలు, స్వస్థమైన మాటలు, దేవుని మాటలు వారి నోటి నుండి పలుకుతున్నప్పుడే నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని మనము చూడగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అందుకని కొన్ని పల్లెటూళ్ళ గ్రామాల్లో చూస్తాం, ఏం చేస్తారనంటే చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు కొన్ని చెడ్డ మాటలు మాట్లాడతారు. చెడ్డ మాటలు చిన్న వయసులో చెడ్డ మాటలు మాట్లాడితే చాలా సంతోషపడతారు. అబ్బా మావునికి మాటలు వస్తున్నాయి, ఎంత బాగా మాట్లాడుతున్నాయి అంటారు కదా. అమ్మ, తాత, నానమ్మ, తాతలు ఏమనుకుంటారంటే ఇక తిట్టిన కొద్దీ ఇంకా సంతోషపడతారు, చాలా బాగా తిడుతున్నాడు వీడు అనుకుంటారు. కానీ వాడు పెద్దోడైన తర్వాత తిడితే అప్పుడు చాలా బాధపడతారు. అందుకనే చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా మంచి మాటలు మన పిల్లలు పలకాలంటే వారికి మంచిని బోధించే వారంగా ఉండాలి. దేవుని ఉపదేశము, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుమని సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు. మంచి ఉపదేశాన్ని, మంచి సందేశాన్ని మన బిడ్డలకు అందించేటటువంటి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారు ఆశీర్వదింపబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అందుకని పెంచాలి మొదటిగా, రెండవది బోధించాలి, మూడవదిగా నేర్పించేటటువంటి వారంగా ఉండాలి. నేర్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక తల్లి అమ్మ ఒడి మొదటి బడి. అమ్మ ఏదైతే నేర్పిస్తుందో బిడ్డ అదే నేర్చుకుంటుంది. అందుకనే తల్లి ఒడి మొదటి బడి అయితే ఆ మొదటి బడిలోనే నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. మన పిల్లలు ఎలాంటి వారనంటే సమాజానికి ప్రతిబింబం లాంటి వారు. మనం ఎంతటి వారమో, మన స్థాయి ఏమిటో, మన స్థితిగతులు ఏమిటో, మనం ఎలాంటి వ్యక్తులమో ఎవరు చూపిస్తారనంటే మన పిల్లలు చూపిస్తారు సమాజానికి. ఎలాంటి వారంటే అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకుంటే మనకు మనం ఎలా చూసుకోగలుగుతామో సమాజము కూడా మనల్ని చూడాలంటే మొదట మన పిల్లల్ని చూస్తారు. ఎక్కువగా సమాజంలో కనపడేది మన పిల్లలే. కాబట్టి మనం పిల్లలకు ఏదైతే నేర్పిస్తామో దానిని సమాజంలో చూపిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కొంతమంది చాలామంది బిడ్డలు చూస్తాం, చిన్న వయసులో ఉన్నప్పుడే గురువులను గౌరవించడం, గురువులకు సహాయపడడం, ఇది అంటే వారికి చిన్న వయసులో నేర్పినటువంటి విధానం. కొంతమంది పిల్లలు ఇట్లా అయ్యగారులు కనబడ్డా కూడా కనబడకుండా చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు నమస్కారం కూడా పెట్టరు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మన తల్లిదండ్రులు ఏదైతే పిల్లలకు నేర్పిస్తారో దానిని నేర్చుకొని ఉన్నతమైన గౌరవప్రదమైన జీవితాన్ని వారు పొందుకోగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే వారు దేవుని మార్గంలో నడిపింపబడాలి, దేవుని సన్నిధికి నడిపించబడాలి, దేవుని వాక్యంలో నడిపించబడాలి. దేవుని వాక్యంలో బిడ్డలు నడిపించబడ్డప్పుడు, కుమారులు నడిపించబడ్డప్పుడు వారు దీవెనకరమైన జీవితాన్ని కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కనపరచగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడే, బలపరిచేవాడు దేవుడే, ఆశీర్వదించేవాడు దేవుడే, ఒక స్థాయిని నిర్మించేవాడు కూడా దేవుడే. చాలా మటుకు నేనేమంటానంటే పిల్లలను కనడమే తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలను పెంచడమే తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలకు బోధించడమే తల్లిదండ్రుల బాధ్యత. కానీ భవిష్యత్తు నిర్ణయించేదెవరు? పిల్లల భవిష్యత్తును నిర్ణయించేదెవరు? పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు. దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో పెంచబడాలి, దేవుని వాక్యం బోధించబడాలి, మరి దేవుని కొరకు పెంచబడాలనే సత్యాన్ని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ, ప్రణీత్, యవన దాసులు, మహిమ రాజ్ ఇద్దరు కూడా మీ కుమారుని పెంచడంలో, బోధించడంలో, నడిపించడంలో శ్రద్ధ కలిగిన, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మీరుండి మీ కుమారుడు మీకు ఇవ్వబడ్డాడు అని అంటే మీ కొరకు మాత్రమే కాదు, కుమారుని వెనుక సమాజం ఉంది, సంఘం ఉంది, కొన్ని వేలాది మంది ప్రజలు ఉన్నారు. వారందరికీ ప్రయోజనకరమైన సాధనంగా పెంచడానికి దేవుడు మీకు బాధ్యతను అప్పగించినాడు. అర్థమైందా? ఓకే.
అందుకని సంఘానికి, సమాజానికి ఒక బాధ్యత కలిగిన పౌరునిగా మీరు పెంచినప్పుడు అది మీకు ఘనత, గౌరవం, దేవునికి మహిమ, కుమారునికి ఆశీర్వాదకరమని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ అటు శ్రేష్టమైనటువంటి కుమారునిగా పెంచడానికి, బోధించడానికి, నడిపించడానికి ఆత్మజ్ఞానముతో దేవుడు మిమ్మల్ని నింపి మీ కుమారునికి మంచి భవిష్యత్తును అందించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విజ్ఞాన సర్వ సంపదలు అంత గుప్తమై ఉన్నవి, సమృద్ధిగా బిడ్డకు దయచేయండి. అలాగనే ఫస్ట్ బేబీ పాపను కూడా కనికరించండి, ఆశీర్వదించండి. నీ అద్భుతమైన జ్ఞానంతో ఆయన ఆరోగ్యంతో నింపండి ప్రభువా. మరి ప్రణీత్ రాజ్ శర్మలను దీవించి ఆశీర్వదించి దంపతులు విన్నటువంటి వాక్యమును అనుసరించి ప్రభువా మంచి తల్లిదండ్రులుగా ఆ బిడ్డల్ని నీ మార్గంలో పెంచేటటువంటి కృపలో వారు వర్ధిల్లున్నట్లుగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. మరి ప్రణీత్ యొక్క తల్లిదండ్రుల కొరకును మా ప్రభువా వారి అత్తమామలైన ఇదిగో చాంబర్లను సునీతమ్మ దంపతుల కొరకు వందనాలు మా ప్రభువా. మరి కొంత అస్వస్థకు గురైనటువంటి అంకుల్ సాల్మోన్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు వారిని కనికరించి మీ గాయపడిన హస్తములతో ముట్టి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో, కుటుంబంలో జరుగుతున్న ఈ అకేషన్ ద్వారా బిడ్డలకు అనుగ్రహించిన గొప్ప సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సదాకాలం ప్రభువా ఇట్టి సంతోషకరమైన దీవెనలతో బిడ్డల్ని తృప్తిపరచమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభువా మరి ఒక ఫస్ట్ బర్త్డే కేక్ను మీరు దీవించండి. అరేంజ్ చేసిన బిడ్డలు దీవించి కేక్ కట్ చేస్తుండగా మీ నడిపింపు దయచేయమని, ఆ కేక్లో ఉన్న మా ప్రభువా యొక్క స్వీట్ మాధుర్యం మా ప్రభువా మరి వారు అనుభవిస్తూ అందరితో పంచుకున్నట్లు అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రియులు, బంధుమిత్రాదులు ಎಲ್ಲరిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ కూడికంతటి ద్వారా మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసయ్య నీ పాదముల మీద పడి నీ ద్వారా తండ్రిని వేడుకుంటూ ఉంటున్నాము స్వామి. ఆమేన్. కనుక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇదిగో దంపతులైనటువంటి మీకును దేవుడు మీకు అనుగ్రహించినటువంటి చిన్నారి బిడ్డలకు, ముఖ్యంగా ఫస్ట్ బర్త్డే జరుపుకున్నటువంటి ప్రోకరస్ కుమారుడు రాజుకు, మరి పాపకును, పేరెంట్స్ అయిన మీ అందరికీ, చేరవచ్చిన ప్రియులందరికీ తోడు నీడైండును గాక. ఆమేన్. హ్యాపీ పాడుతున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రాజీ, హ్యాపీ బర్త్డే టు యూ. హలో, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సారీ ఇప్పటికి బాగా లేట్ అయింది.
మా మనవాడి ఫస్ట్ బర్త్డే వచ్చి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాం. కొంచెం కష్టమైన కరెంట్ లేకపోయినా పరిస్థితులు బాగలేకపోయినా మీ అందరూ అడ్జస్ట్ అయినందుకు మీకు అందరికీ మా కుటుంబం తరఫున వందనాలు తెలుపుకుంటున్నాం. ఫంక్షన్కి వచ్చిన అయ్యగారులకు ఇద్దరికి మా కుటుంబం తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫంక్షన్కి వచ్చి మీ అందరూ చిన్న దీవించి మేము అరేంజ్ చేసిన ప్రేమిలో పాల్గొని వెళ్ళాలని మీ కోరిక. థ్యాంక్ యూ. Today's the day the Lord has made. We lift our hearts and sing. For you, dear child of heaven's grace, our praises joyfully ring. Happy birthday, may God bless you with joy and peace your whole life through. Walk in His love, grow in His light, shine for His glory, bold and bright. Bold and bright. Another year of mercy shown, another step in grace. May Jesus lead you all your days and fill your heart with faith. Happy birthday, may God bless you with joy and peace your whole life through. Walk in His love, grow in His light, shine for His glory, bold and bright. Holy, bold and bright. Oh, may angels guard your every way, and Jesus walk beside. In every joy and trial too, He'll be your faith.